ప్రభు యొక్క బలలో పాలు పొందకమునకు ఒక వాక్యాన్ని చదువుకొని మనం లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం అందరం కలిసి చదువుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయము, పేజీ నంబర్ కొత్త నిబంధనలు 68, కొత్త నిబంధనలు 68వ పేజీ. లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28 నుండి 31 వరకు మనం అందరం కలిసి చదువుకుందాం. పేజీ నంబర్ 153 కొత్త నిబంధనలో. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. ప్రార్థన చేసుకుందాం. ఘనమైన తండ్రి, పరిశుద్ధ పరమ తండ్రి, ఇప్పటివరకు తండ్రి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచారు తండ్రి. ఇప్పుడు నాయన ప్రాముఖ్యమైనటువంటి మీ యొక్క తండ్రి రక్తమాంసాలకు సాదృశ్యమైన రొట్టె ద్రాక్షరసంలో నాయన పాలు పొందడానికి ముందు వాక్యం ద్వారా తండ్రి మమ్మల్ని మేము సరిచేసుకొని యోగ్యమైన రీతిలో పాలు పొందినట్లు మీరే కృప చూపి సహాయం చేయండి. వాక్యాన్ని చదివండిగా ప్రభు. నిలబడిన దాసుడు బలహీనుడు అయోగ్యుడు తండ్రి, మీ యొక్క వాక్కును పంపి తండ్రి మీ జనులకు అవసరమైన మాటలు నా నోట ఉంచమని, అలాగే ప్రభా ప్రతి ఒక్కరూ తండ్రి కొద్ది సమయము వాక్యం మీద తండ్రి మనసు కేంద్రీకరించి వాక్యాన్ని బట్టి తండ్రి ఆయన మా యొక్క జీవితాలను సరిచేసుకోవడానికి మీరే కృప చూపి సహాయం చేయమని, ముందున్న సమయాన్ని దీవెనకరంగా చేయమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనము చదివాము. 7వ వచనంలో మనం చూస్తే, అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకములో సంతోషము కలుగుతున్నది. పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుందండి. పరలోకంలో సంతోషం ఎప్పుడు కలుగుతున్నది అనేది ఇప్పుడు మనము ధ్యానించబోతున్నాము. ఇక్కడ మరి 15వ అధ్యాయం మొదటి వచనం నుండి చూస్తే, ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సణుగుకున్నది. అందుకు ఆయన వారితో ఉపమానం చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పినటువంటి ఉపమానం అన్నమాట ఇది. మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయినడలా అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరికి వరకు దాన్ని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పుపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అట్లాగే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగుతుంది అని ఇక్కడ మనం చదివాము. ఎందుకు పరలోకంలో ఒక పాపి రక్షింపబడినప్పుడు మరి అంత ఎక్కువ అధికమైన సంతోషము కలుగుతున్నది? ఎందుకు పాపి రక్షింపబడినప్పుడు మరి 99 మంది నీతిమంతుల విషయంలో కలిగే సంతోషము కంటే కూడా ఒక పాపి రక్షింపబడినప్పుడు అంత సంతోషం ఎందుకు కలుగుతుంది పరలోకంలో అంటే, చూడండి, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది.
ఎందుకు ఒక పాపి రక్షింపబడినప్పుడు పరలోకంలో సంతోషం కలుగుతుందంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి 2026 సంవత్సరాల క్రితం వచ్చారు. ఎందుకంటే పాపులను రక్షించడానికే ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఎంతో క్రయాన్ని చెల్లించాడు. కాబట్టి ఆయన దేని కొరకై వచ్చి ఆ కార్యాన్ని నెరవేర్చాడో అది నెరవేరింది అని సంతోషం కలుగుతుంది పరలోకంలో. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి లోకంలో ఉన్నటువంటి ప్రతి మనుష్యుడి కొరకు, హెబ్రీయులకు రాసిన పత్రికలో 2:9 ఉంది, ఆయన ప్రతి మనిషిని కొరకు మరణాన్ని అనుభవించాడు, లేదా మరణాన్ని రుచి చూచిన వాడిగా ఉన్నాడు. దేనికోసం అంటే వీళ్ళంతా కూడా, ప్రతి మనిషి, ప్రతి మానవుడు కూడా రక్షింపబడాలి అని. అయితే ఈరోజు మనం చూస్తే ఇక్కడ మనము రక్షింపబడి ఈరోజు పరిశుద్ధాలయంలో వచ్చి దేవుని ఆరాధించడానికి వచ్చాము. అయితే ఈ లోకంలో మనం చూస్తే అనేక మందికి ఇంకా రక్షణ అనేది లేదు, మారు మనసు అనేది లేదు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేని నిమిత్తమై వచ్చాడో అది దాన్ని వాళ్ళు గుర్తించలేదు ఇంకా. కాబట్టి ఒక పాపి ఎప్పుడైతే దాన్ని గుర్తించి ఆయన నా కోసమే ఈ లోకానికి వచ్చాడు, నా యొక్క పాపములను, నా అపరాధములన్నిటినీ ఆయన తన మీద వేసుకొని పరిహరించాడు అని విశ్వసించి ఆయన వైపు చూచి పాప క్షమాపణ అనుగ్రహింపబడతాడు, అప్పుడు పరలోకంలో సంతోషం కలుగుతుంది. ఎందుకంటే మరి ఆ దేవుని యొక్క కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ భూలోకానికి వెళ్ళి ఆయన ఒక రక్షణ కార్యం జరిగించి, శిలువ కార్యం జరిగించి వచ్చాడు. అది విశ్వసించి ఈరోజు ఒక పాపి రక్షింపబడ్డాడని అక్కడ పరలోకంలో సంతోషం కలుగుతుంది. ఎందుకంటే ఆయన దేని కొరకై వచ్చాడో అది నెరవేర్చబడినందుకు, అది నెరవేరినందుకు అక్కడ సంతోషం కలుగుతున్నది. కాబట్టి మనము కూడా ఒకప్పుడు మరి లోకానుసారంగా ఉన్నాము. అయితే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి విశ్వాసం ఉంచి మనం కూడా రక్షింపబడిన రోజు పరలోకంలో ఏం కలిగి ఉంటుంది? సంతోషము కలిగి ఉంటుంది. కాబట్టి పరలోకంలో సంతోషం ఎప్పుడు కలుగుతుందంటే, ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేని కొరకై ఈ లోకానికి వచ్చాడో. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం మనందరికీ తెలుసు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చడానికి దేవుడు ఆయనను లోకమునకు పంపలేదు. ఈ సత్యాన్ని ఎవరైతే గుర్తించి ఆయన వైపు తిరిగి పాప క్షమాపణ పొంది రక్షింపబడతారో అప్పుడు పరలోకంలో మరి ఎక్కువ అధికమైన సంతోషం కలుగుతుంది. ఎందుకంటే మరి తండ్రి అయిన దేవుడు దేని కొరకు తన కుమారుని లోకానికి పంపించాడో ఆ కార్యము కుమారుడైతే నెరవేర్చి వెళ్ళిపోయాడు. తండ్రి మరి ఏదైతే చెప్పాడో ఆ రక్షణ కార్యాన్ని నెరవేర్చి వెళ్ళిపోయాడు. ఈరోజు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా ఆ కార్యాన్ని, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకొరకు ఈ లోకానికి వచ్చాడు అని గుర్తించి మరి పాపక్షమాపణ పొంది రక్షింపబడినప్పుడు పరలోకములో ఆ పాపి రక్షింపబడినందుకు సంతోషము కలుగుతుంది. ఎందుకంటే ఆ ప్రియకుమారుడు దేని కొరకై వచ్చి ఎంత మరి మూల్యాన్ని చెల్లించాడో, ఎంత క్రయాన్ని చెల్లించాడో దానికి సార్థకత లభించినందుకు. ఇప్పుడు చూడండి, ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్ళాడు, సంవత్సరం మొత్తం కష్టపడి చదివాడు, క్లాసులకి అటెండ్ అయ్యాడు, 1 year వెళ్ళాడు, మళ్ళీ రిజల్ట్ చూస్తే ఫెయిల్ అయిపోయాడు అనుకోండి. అప్పుడు ఆ ఫలితం అంతా, ఆ కృషి, ఆ కష్టపడినంతా కూడా ఏమైపోయినట్లు? వ్యర్థమైపోయినట్లు, ప్రయోజనం లేదు, రిజల్ట్ ఫలితం రాలేదు. అలానే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన మరి 33.5 సంవత్సరాలు జీవించి తన యొక్క పరిచర్య ద్వారా మరి తన యొక్క ప్రేమను, తన యొక్క మరి ఓర్పు, సహనము, జాలి, కరుణ అంతా కూడా మరి ప్రపంచానికి మరి పంచినవాడిగా, వెల్లడిపరిచినవాడిగా ఉన్నాడు. మరి ఆయన ప్రతి మనుషుడి కొరకు మరణాన్ని రుచి చూచిన వాడిగా ఉన్నాడు, ప్రతి మనుషుని కొరకు మరణాన్ని అనుభవించిన వాడిగా ఉన్నాడు. మరి అంతా కష్టపడి ఆయన ఆ రక్షణ కార్యం అనేది మరి గుర్తించినప్పుడు మరి ఏమవుతుందంటే మానవుడు ఏమైపోతాడు? అగ్నిగుండానికి పాత్రుడవుతాడు, నిత్య నరకానికి పాత్రుడు, నిత్య జీవానికి పాత్రుడవలసినటువంటి మనిషి మరి మరణానికి పాత్రుడవుతాడు. దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అప్పుడు పరలోకంలో సంతోషం కలుగుతుందా? సంతోషం కలగదు. ఎందుకంటే ప్రతి మనుషుడు కూడా రక్షింపబడి
ఆ నిత్య రాజ్యంలో ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక. ఆ నరకం మన కోసం సిద్ధపరిచింది కాదన్నమాట. కాబట్టి అది మనము గుర్తించి ప్రతి మనిషి కూడా ఆయన దేని కొరకు వచ్చాడు అని నిజంగా ఒక నిమిషము ఆయన ఏ కులము జాతి భేదం లేకుండా ప్రతి మనుషుడి కొరకు ఆయన ఏం చేశాడంటే మరి ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు, ప్రాయశ్చిత్తం చేశాడు. ఎందుకంటే సర్వ మానవాళి పాపం కొరకు ఆయన ప్రాయశ్చిత్తం బలిగా మరి ప్రాణాన్ని ఇచ్చినవాడిగా ఉన్నాడు. అది గుర్తించినప్పుడు పరలోకంలో మరి సంతోషం కలుగుతుంది. ఇంకా పరలోకంలో ఎప్పుడు సంతోషం కలుగుతుందో చూడండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము, పేజీ నెంబర్ 239, 6వ వచనం నుండి చదువుతున్నాను చూడండి. 6-7 వచనములు కలిసి ఉన్నాయి. 19వ అధ్యాయం 6-7 వచనం చదువుతున్నాను. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది, గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. పరలోకమందు ఎప్పుడు సంతోషము కలుగుతుందంటే మరి అక్కడ ఉంది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఎవరు ఆయన భార్య? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క భార్య ఎవరు? మనమే, సంఘము. సంఘము ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడ కొరకు నిజమైన సిద్ధపాటు కలిగి ఉంటుందో అప్పుడు పరలోకంలో మరి ఆ సిద్ధపడినటువంటి సహోదరుడిని బట్టి, సిద్ధపడిన నిజమైన సిద్ధపాటు, మెలకువ, జాగ్రత్త కలిగిన ప్రతి ఒక్కరిని బట్టి పరలోకములో సంతోషము కలుగుతున్నది. అటువంటి మరి ప్రభువు రాకడ కొరకు మనము సిద్ధపడి ఉన్నామా లేదనేది మనము పరీక్షించుకోవాలి. నిజమైన సిద్ధపాటుతో మనం ఉన్నామా లేదని సార్ చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం. మనందరికీ తెలిసిందే ఇది. దీంట్లో మనం 2-3 సంగతులు మనం చూస్తాము. మత్తయి సువార్త 25వ అధ్యాయము, మొదటి వచనం నుండి చదువుతున్నాను చూడండి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకుని పోయేది. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన్న రండి అని ఒక కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు తమ దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకియ్యుడని బుద్ధిగలవారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత దక్కని కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు, మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే 10 మంది కన్యకలు ఉన్నారు. 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. మనందరికీ ఇది మనం ఎప్పటి నుంచే వింటున్నాము. ఇక్కడ మనము విచారించవలసిన విషయము, బాధపడాల్సిన విషయం ఏంటంటే 10 మంది కూడా సిద్ధపడి ఉన్నవాళ్లే. 10 మంది కూడా పెండ్లి కుమారుడు కొరకు సిద్ధపడి వచ్చిన వాళ్ళే. కాకపోతే మిగతా 5 బుద్ధి గలవారు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు నిజమైన జాగ్రత్త, నిజమైన సిద్ధపాటుతో ఉన్నారు. మిగతా 5 ఏంటంటే అజాగ్రత్త, నిర్లక్ష్యంగా ఉన్నారు. పెండ్లి కుమారుడి కొరకు ఎదురు చూడటానికి వచ్చిన వాళ్ళే 10 మంది. కానీ ఆ 10 మందిలో 5 విడవబడ్డారు, 5 మరి పెండ్లి కుమారుడితో పాటు వెళ్ళిన వారుగా మనం ఉన్నాము. చూడండి, వాళ్ళు మరి పెళ్లి కుమారుడు ఆలస్యం చేసినప్పుడు, ఇప్పుడు కూడా చూడండి రాకడ వస్తుంది, ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తున్నారు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు రాకడ ఏమవుతుంది? ఇప్పుడు ఆలస్యం అవుతుంది. ఎందుకు ఆలస్యం అవుతుంది? మనందరికీ తెలుసు. ఎందుకు ఆలస్యం అవుతుంది? ఆయన ప్రతి ఒక్కళ్ళు కూడా మరి రక్షింపబడాలని ఆయన యొక్క సంకల్పము. ప్రతి మనిషి కూడా మారు మనసు అనుభవంతో ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు రక్షణలోనికి వస్తాడు, పాపక్షమాపణ పొందుతాడు. దాని కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆలస్యం చేస్తున్నాడు. దాని గుర్తెరిగి మనం ఎలా ఉండాలంటే
మరి మరి కుమారుడైన ప్రభు యేసుక్రీస్తు వారికి కూడా తెలియదంట ఎప్పుడు అనేది. తండ్రి అయిన దేవునికే తెలుస్తుందంట. ఆ గడి అయినను ఆ సమయమైనను ఎవరికి కూడా తెలియదు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే మరి ఆ బుద్ధి లేని 5 కన్యకల వలె కాకుండా, నిర్లక్ష్యంగా కాకుండా, మనం అజాగ్రత్తగా కాకుండా, మనము మెలకువతో మనము పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కోవటానికి మనము సిద్ధపడి ఉండాలి. ఎప్పుడు అంటే ఒకవేళ ఈరోజే వస్తే మనము ఈరోజు కూడా మరి ఆ పెళ్లి కుమారుడితో పాటు ప్రభు యేసుక్రీస్తు వారితో కూడా మనము మరి ఆయనతో కలిసి మనం వెళ్ళేవారిగా ఉండాలి. అంత సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు వస్తాడో దొంగ వల్లే వస్తాడని ఉంది కదా, మనందరికీ తెలుసు. ఇక్కడే ఉన్నాయి, మత్తయి సువార్తలోనే ఆ మాటలన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి అన్నమాట. 24వ అధ్యాయం చూస్తే, మత్తయి సువార్త 24వ అధ్యాయం చూస్తే 36వ వచనము, 24వ అధ్యాయం 36వ వచనం చూస్తే, అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగారు. 42వ వచనం చూస్తే, కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఏ జామును దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన యెడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. కాబట్టి పరలోకంలో ఎప్పుడు అధికమైన సంతోషము కలుగుతున్నది అంటే, మనము తన భార్య అయినటువంటి సంఘము అంటే మనము నిజమైన సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు అక్కడ పరలోకంలో ఈ కుమారుడు లేకపోతే ఈ కుమార్తె సిద్ధపడి ఉన్నది అని సంతోషము కలుగుతున్నది. నిజమైన సిద్ధపాటు కలిగి ఉన్నారని. చూడండి, లూకాసు వార్త 21వ అధ్యాయము, లూకాసు వార్త 21వ అధ్యాయము 34వ వచనం చూస్తే, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి యందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. మెలకువగా ఉండుడి. ఏం మెలకువ అంటే నిద్రపోకుండా కూర్చోమని కాదు. మెలకువ అంటే ఆత్మీయమైనటువంటి మెలకువ, ఆత్మీయ సిద్ధపాటు కలిగి ఉండమని అక్కడ అర్థం అన్నమాట. కాబట్టి మనము ఆత్మానుసారంగా కూడా ఎప్పుడు దేవుని రాకడ కొరకు సిద్ధపడి ఉండాలి అనేది. ఇప్పుడు మనం చూసాము మా లూకాసు వార్త 15వ అధ్యాయంలో కదా. తర్వాత అక్కడే మళ్ళా చూడండి, ఇంకొక విషయం కూడా ఉన్నది అక్కడ. 11వ వచనం చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుతున్నాను చూడండి. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనిషినికి 2 కుమారులు ఉండేది. వారిలో చిన్నవాడు నిమిషం ఉంది. మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుతున్నాను. ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయాను. 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించను. అలాగనే 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించను. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టాను. తర్వాత యజమానుడు వచ్చాడంట. వచ్చిన తర్వాత వీళ్ళకి ఒక అతనికి 5 తలాంతులు, ఒక అతనికేమో 2, ఒక అతనికి 1 ఇచ్చాడు. మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు చూడండి 20వ వచనము, అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించుదని చెప్పాను. అతను అన్నాడు, యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా,
అని అన్నాడు. తర్వాత 22వ వచనంలో 2 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించానని చెప్పాడు. ఆ 23వ వచనంలో అన్నాడు, అతన్ని కూడా యజమానుడు అన్నాడంట, బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. ఆ తర్వాత 1 తలాంతు తీసుకున్నవాడు 24వ వచనంలో చూస్తే, అయ్యా నీవు వెత్తని చోట కోయివాడవును, చల్లని చోట పంట కూర్చుకుని వాడనైనా కఠినుడు అని నేను ఎరుగుదును కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో పాతిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకోమని చెప్పాడంట. అప్పుడు అన్నాడు యజమానుడు, సోమరివైన చెడ్డదాసుడా అని అతన్ని సంపాదించి 29వ వచనంలో చూస్తే అన్నాడు, 30వ వచనంలో, పనికిమాల ఆ దాసుని వెలుపట చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు కొరికటి ఉండనండి. ఇక్కడ ఉపమానం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మరి ప్రభు యేసుక్రీస్తు కూడా ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి ఏదో ఒక వరం అనేది ఉంటుందన్నమాట. దేవుడి యొక్క పనికి, దేవుడి యొక్క పరిచర్య కొరకు, దేవుని కొరకు ఆ తలాంతును వాడాలి, ఆ తలాంతును వినియోగించాలి మీ సామర్థ్యాన్ని బట్టి. అట్లా సామర్థ్యం ఉండి కూడా, తలాంతు ఉండి కూడా మనము దేవుని కొరకు ఏమీ చేయకుండా ఉంటే, ఈ 1 తలాంతు తీసుకొని ఏం చేయకుండా దాన్ని దాచిపెట్టేది చూసారా, అలా ఉంటుంది అనమాట. అదే శిక్ష మనకు వస్తుంది. ఎక్కడంటే నరకానికి పాత్రలయ్యాడు అతను. రేపు రాకడ సమయంలో దేవుడు కూడా మనం ఏం చేస్తాడంటే, మన యొక్క తలాంతు, ఏ తలాంతు నీకున్నది, నువ్వు ఒకవేళ వాక్యాన్ని చెప్పే తలాంతు ఉందా, పాటలు పాడే తలాంతా, లేకపోతే దేవునింటిలో పరిచర్య ఏదో ఒక పని చేసేది, అంటే ఒక ఆత్మనైనా రక్షించాలి. నువ్వు రక్షింపబడినావు, ఇంకొక ఈ విషయాన్ని దేవుని యొక్క మరి ఆ యొక్క గుణాలని చెప్పి ఆ రక్షణ కార్యాన్ని వివరించి, మరి అంటే దేవుని కొరకు నువ్వు ఏం చేసావు, నీ సామర్థ్యాన్ని ఎలా వినియోగించావు, నీ తలాంతుని ఎలా సద్వినియోగపరిచావు అనేది దేవుడు రేపు చూస్తాడు రాకడ సమయంలో. కాబట్టి మనము బలా మంచి నమ్మకమైన దాసుడు అనిపించుకుంటామా, లేకపోతే సోమరైన చెడ్డ దాసుడు అని అనిపించుకుంటామా, అది మన యొక్క తలాంతిని మనము దేవుని కొరకు ఏవైనా వినియోగిస్తున్నామా, ఏవైనా సామర్థ్యాన్ని వాడుతున్నామా అనేది మనల్ని మనం పరీక్షించుకొని బలలో పాల్గొనాలి. లేకపోతే మనకేముంటుందంటే రేపు అదే అంటాడు రేపు దేవుడు, మరి దేవుని కొరకు ఏమీ మనకున్న తలాంతిని వాడకుండా మనము అలా మౌనంగా ఉండి ఏ పని చేయకుండా ఏదో అలా వచ్చి అలా వెళ్ళిపోయామనుకోండి, రేపు మనకు అదే శిక్ష ఉంటుంది. తర్వాత చూద్దాం, చూడండి ఇంకొకటి. 31వ వచనంలో ఉంది చూడండి. మరి తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును. కుడివైపున ఉన్నటువంటి గొర్రెలను అంటున్నాడంట, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, రోగము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనిడి. మరి అలాగే వీళ్ళనేమంటున్నాడు చూసారా, 41వ వచనంలో చూడండి. ఎడమవైపున ఉండు వారిని చూచి శపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. రేపు దేవుడు మనల్ని కూడా సపరేట్ చేస్తాడంట, గొర్రెలు గాను మేకలు గాను. ఎడమవైపున కొంతమందిని కుడివైపునేమో గొర్రెలు, ఎడమవైపునేమో మేకలు సపరేట్ చేస్తాడు. ఎందుకు ఏంటివి అంటే చూడండి, అక్కడ 42వ వచనంలో చూడండి. నేను ఆకలిగొంటిని మీరు నాకు భోజనము పెట్టలేదు, దప్పిగొంటిని మీరు నాకు దాహమయ్యలేదు, పరదేశినై ఉంటిని మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరినై ఉంటిని మీరు నాకు బట్టలయ్యలేదు, రోగునై చెరసాలలో ఉంటిని మీరు నన్ను చూడలేదని చెప్పును. అందుకు వాడిని, ప్రభువా మేమెప్పుడు నీవు ఆకలిగొని ఉండుటైనను, దప్పిగొని ఉండుటైనను, పరదేశం ఉండుటైనను, దిగంబరి ఉండుటైనను, రోగి ఉండుటైనను, చెరసాలలో ఉండుటైనను చూచి నీకు ఉపచారము చేయకపోతేమని ఆయన అడిగినప్పుడు, అందుకు ఆయన మిక్కిలి అలుపులైన వీరిలో ఒకనికైనా మీరు ఇలాగూ చెయ్యలేదు కనుక మీకు శిక్ష ఉంది అని చెప్తున్నారు. మరి వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్యజీవముకి. ఇది ఎవరైతే ఆకలి కొన్నారో వాళ్ళకి భోజనం పెట్టినప్పుడు, బట్టలు లేవు వాళ్ళకి బట్టలు ఇచ్చినప్పుడు, అంటే తండ్రి మరి ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను, ఆయన యొక్క దయను, జాలిని, ఆయన యొక్క మరి వాత్సల్యతను మనము కూడా మన తోటి వారి పట్ల మనము కనుపరిచినప్పుడు అది నాకు చేసినట్లే అని చెప్తాడు అనమాట ప్రభు యేసుక్రీస్తు వారు. కాబట్టి అలాంటి శ్రేష్టమైనటువంటి మంచి జీవితాన్ని జీవించినప్పుడు మనము కుడివైపున గొర్రెల వలె మరి దేవుని చేత ఆశీర్వదింపబడే వారముగా మనము ఉంటాం అన్నమాట. కాబట్టి
దేవుని యొక్క రాకడ ఎప్పుడో మనకు తెలియదు కాబట్టి మనము నిజమైన సిద్ధపాటు ఎప్పటికప్పుడు వాక్యానుసారం మనము సరి చేసుకొని సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు పరలోకంలో మనల్ని బట్టి సంతోషము కలుగుతున్నది. ఇంకొక మాట చూసుకొని మనము వేరే అంశంలోకి వెళ్దాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుతున్నాను చూడండి. 3వ అధ్యాయం పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుతున్నాను చూడండి. పేజీ నెంబర్ 147. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడను వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును, ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడును. ఇక్కడ దేవుని కొరకు మనము ఏదైనా పరిచర్య చేసినా, దేవుని కొరకు ఏదైనా సేవ చేసినా, మనం దేవుని కొరకు ఏదైనా సమర్పణ చేసినా దాంట్లో కూడా ఎలా ఉంటుంది అంటే గ్రేడింగ్ ఉంటుంది అన్నమాట. అది చూడండి, ఇక్కడ చెప్పాడు బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్య, వీటన్నిటిని మనం కాల్చినప్పుడు ఏమవుతుంది? గడ్డేమో కాలిపోతుంది, కర్ర కూడా కాలిపోతుంది, బంగారం ఏమవుతుంది? ఇంకా దానిలో ఉన్నటువంటి నిజమైనటువంటి ఆ ఎంత శుద్ధమైనది, ఎంత ప్యూరిటీ ఉందో అది బయటపడుతుంది. కాబట్టి రేపు దేవుని కొరకు మనము చేసిన పని కూడా, అంటే కొంతమంది దేవుని పరిచర్య లేకపోతే దేవునింటిలో కొంతమంది ఎలా చేస్తారంటే ఇష్టపూర్వకంగా చేయకుండా సమాజంలో మనం కొంచెం ఏదో గొప్పవాళ్ళుగా పెద్దవాళ్ళుగా ఉండాలని ఏదో ఆచారపూర్వకంగా అలా వచ్చి అలా వెళ్తారు కదా. అందుకని దేవుడు అంటున్నాడు, ఆయన కొరకు మనం ఏదైనా చేసినప్పుడు అది రేపు ఆ దినమున అది అగ్ని చేత పరీక్షింపబడుతుంది. అప్పుడు మనం చేసిన పని ఎలా ఉండాలి? నిలబడేదిగా, శ్రేష్టమైనదిగా, మరి శుద్ధత కలిగిందిగా దేవుని దృష్టిలో ఉండాలన్నమాట. అక్కడ చివరిలో ఒక మాటను చూడండి, 15వ వచనంలో చూడండి, ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. మనం ఏదన్నా పని చేసాము, అది మొత్తం కాలిపోయింది, బూడిదైపోయింది, ఉపయోగం లేదు. దానికి ఇంకో మాట చూడండి, అక్కడ అతడు తన మట్టుకు రక్షింపబడిన కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు అదేంటి ప్రభువా, మరి నీ కొరకు నేను పరిచర్య చేశాను కదా, నీ కొరకు నేను ఎంతో శ్రమపడ్డాను కదా, మీ ఇంటికి మరి పరిశుద్ధాలయానికి వచ్చాను, ఆరాధించాను, స్తుతించాను, మరి నాకు తోచింది ఏదో నేను చేశాను అంటాడు కదా. అందుకని అటువంటి వాళ్ళు అంటే శ్రేష్టమైన పని చేయకుండా ఉంటే అటువంటి వాళ్ళ గురించి ఏమన్నాడంటే అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడును. అంటే అర్థం ఏంటంటే, మన ఇల్లు కాలిపోయింది అనుకోండి, ఇంట్లో అన్నీ కాలిపోయిన ఏమి లేవు, అందుకని మనం అంటాం అరే వాళ్ళు కట్టుబట్టలతో మిగిలేరు, ఏమి లేదని. అట్లా ఇల్లు అంతా కాలిపోయింది, ఇంట్లో వస్తువులన్నీ కాలిపోయినాయి, వాడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. అలా ఉంటుందంట మన యొక్క పరిచర్య. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని నుండి మనకి ఘనత, మెప్పు అలాంటివి ఏమీ ఉండవు అన్నమాట. ఏదో వాడు రక్షింపబడ్డాడు, దర్శాలు అంతే, రక్షింపబడ్డాడు, రేపు పరలోక రాజ్యానికి వెళ్తాడు, అంతవరకే. కానీ అతను పరలోక రాజ్యంలో ఎలా ఉంటాడంటే అల్పుడిగా ఉంటాడు. అంటే దేవుని చేత ఏ బహుమతి, ఘనత, మెప్పు లేనివాడిగా ఉంటాడు. ఎందుకంటే మరి దేవుని కొరకు అతడు చేసిన పని ఏమైంది? కాల్చివేయబడింది. కాల్చివేయబడినప్పుడు దానికి ప్రయోజనం లేదు. ఇంకా తన మట్టుకు తాను మాత్రం రక్షింపబడ్డాడు, అగ్నిలో నుండి బయటకు వచ్చిన వాడిగా ఉన్నాడు. అంటే అగ్నిలో అతనుకున్నదంతా సర్వము కూడా కాలిపోయింది, ఏమీ లేదు. అట్లానే రేపు దేవుడు కూడా ఏం చేస్తాడంటే ఆయన కొరకు మనం చేసిన ప్రతి పని కూడా అగ్ని చేత పరీక్షిస్తాడు. అప్పుడు మనం చేసింది నిజమైన పరిచర్య, నిజమైన విశ్వాసంతో మనం చేస్తేనేమో అది బంగారం కనుక ఎలా అగ్ని ద్వారా దాని యొక్క ప్యూరిటీ బయటపడుతుందో అలానే మన యొక్క పరిచర్య నిలబడుతుంది. లేకపోతే మనము మరి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు, ఇల్లు కాలిపోయినప్పుడు సమస్తం బూడిదైపోయి మనం మాత్రం ప్రాణాలతో ఉన్నట్టుగా అలా పరిచయం ఉన్నప్పుడు దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. నువ్వు మాత్రం రక్షింపబడతావు. అదే మాట ఉందన్నమాట. అక్కడ ఏముందంటే అతడు తన మట్టుకు రక్షింపబడిన కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్లుగా రక్షింపబడతాడు. అలా ఉండకుండా మనం ఎలా ఉండాలంటే మన యొక్క సిద్ధపాటు, మన యొక్క పరిచర్య,
ఎలా ఉండాలంటే అది శ్రేష్టమైనదిగా, దేవుని దృష్టిలో అంగీకారయుతముగా, దేవుడి దృష్టిలో మనల్ని ఆశీర్వాదకరంగా ఆ పరిచర్య అనేది ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అనమాట. కాబట్టి అది ఇంకొకటి మనం చూసుకొని మనం ముగించుకుందాము. మన అంశం ఏంటంటే పరలోకంలో ఎప్పుడు సంతోషం కలుగుతుంది. మొదటిది ఏంటిది? ఒక పాపి రక్షింపబడినప్పుడు పరలోకంలో సంతోషంగా. ఎందుకు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు దేని కొరకు ఈ లోకానికి వచ్చాడో ఆ రక్షణ కార్యం నెరవేర్చబడింది కాబట్టి సంతోషం కలుగుతుంది. ఎందుకంటే దానికి సార్థకత అదే. అంత క్రయాన్ని చెల్లించి ఆయన దేవుడయ్యుండి తన మహిమను విడిచిపెట్టి లోకానికి వచ్చి రక్తమాంసాలతో పాలాడు ఒక మనిషిలాగా జీవించి ఏ తప్పు లేకుండా ఏ పాపము లేకుండా జీవించి మనకు మాదిరిగా చూపించాడు. అటువంటి గొప్ప రక్షణ కార్యం అనేది నెరవేర్చబడినందుకు సంతోషం కలుగుతుంది. రెండవది, ఆయన భార్య అయినటువంటి సంఘము నిజమైన సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు, ఆయన రాకడ కొరకు ఎదుర్కోవడానికి నిజమైన సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు పరలోకములో ఆ సిద్ధపడినటువంటి వ్యక్తిని బట్టి సంతోషం కలుగుతున్నది. ఆ సిద్ధపాటు ఆ సంఘం గురించి కూడా అందుకే ఒక మాట అంటాడు అపోస్తలుడైన పౌలు. చూడండి, ఆ మాట తెలుసుకొని మనము వేరే అంశంలోకి వెళ్దాము. ఇంకొక 10 నిమిషాలు మనం ముగించుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, పేజీ నెంబర్ 176, కొత్త నిబంధనలో 176. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నాను, చూడండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాను. కాబట్టి సంఘం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇక్కడ చాలా స్పష్టంగా మనకు వ్రాయబడింది అన్నమాట. ఎటువంటి అపవిత్రత అపరిశుద్ధత లేకుండా, ముడతైన మచ్చైన ఏది లేకుండా సంఘం ఎలా ఉండాలంటే అలా దేవుని యొక్క రాకడ కొరకు మనము సిద్ధపడి ఉండాలి. ఇప్పుడు పెళ్లి చేసుకునే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఎలా ఉండాలని కోరుకుంటాడు? ఎంతో అందంగా చక్కగా కన్యక అయి ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ కోరుకుంటాడు. అటువంటిది ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తన సంఘము రాకడ సమయంలో అంత పవిత్రత కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. అలా ఉంటేనే దేవునితో పాటు మనము ఆ రాకడ సమయంలో ఎత్తబడే వాళ్ళుగా ఉంటామన్నమాట. ఆ పరలోక రాజ్యంలో వారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. అటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందుకంటే అలాంటి సంఘముగా ఉండటానికే ఆ సంఘం కొరకు ఆయన ఏం చేశాడంటే అంత క్రయాన్ని చెల్లించి ఆయన రక్తం కార్చి ప్రాణం ఇచ్చిన వాడిగా ఉన్నాడు. మూడో విషయం చూద్దాం, చూడండి. పరలోకంలో ఎప్పుడు సంతోషం కలుగుతుంది? ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనము 12. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడాయి మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. పరలోక నివాసులారా ఉత్సహించుడి అంటే సంతోషించుడి. ఇంకా మనం ఇది పూర్తిగా అర్థం కావాలంటే మనం 7వ వచనం నుండి చదువుతున్నాను, చూడండి. 12వ అధ్యాయము ప్రకటన గ్రంథము 7వ వచనం నుండి 12వ అధ్యాయం 7వ వచనం నుండి చదువుతున్నాను, చూడండి. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయాను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. అపవాది లేదా సాతాను ఏమైపోయిందంట? పడద్రోయబడింది. అందుకని పరలోకంలో సంతోషము కలిగింది. అపవాది ఏమైంది? ఓడింపబడింది. అపవాది పడద్రోయబడింది. మన జీవితంలో కూడా అపవాది ఓడింపబడినప్పుడు పరలోకంలో అధికమైన ఎక్కువ సంతోషం కలుగుతుంది. మన జీవితంలో సాతాను లేదా అపవాది
ఓడింపబడాలి. ఎవరి ద్వారా అంటే మన ద్వారా ఓడింపబడాలి. మనము అపవాదిని లేదా సాతానును మరి జయించే వారముగా ఉంటున్నామా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి బలలో పాలు పొందేటప్పుడు. ఒక్కొక్కసారి మనము మన బలహీనతలను బట్టి అపవాదికి చోటిచ్చి అపవాది చేతిలో మనము వాడి చేతిలో మనము ఓడిపోయేవాడిగా వాళ్ళముగా మనం ఉంటున్నాము. అలా కాకుండా మన జీవితంలో అపవాదికి ఏమాత్రము చోటివ్వకుండా అపవాది మీద మనము జయము కలిగిన వారముగా ఉండాలి. అప్పుడు అలా ఉంటే అప్పుడు నిన్ను బట్టి లేదా నన్ను బట్టి మనందరిని బట్టి పరలోకంలో ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. ఎందుకంటే ఈ కుమారుడు అపవాదిని జయించి ఉన్నాడు. అపవాదికి తన జీవితంలో చోటు ఇవ్వలేదు, సాతానికి చోటు ఇవ్వలేదు. ఎప్పుడది మనము జీవించినంత కాలము అది ఉండాలి. జీవించినంత కాలం అంటే రాకడ సమయము వరకు. మనము జీవించినంత కాలము రాకడ వస్తే సరే, రాలేదనుకోండి, మనము జీవించినంత కాలము ప్రాణములతో ఉన్నంత కాలము భౌతికంగా ఈ శరీరంతో మనము జీవించినంత కాలము మన యొక్క యాత్రా జీవితంలో ఎలా ఉండాలి? మనము అపవాదిని జయించేవారముగా, అంతేగాని అపవాదే మనల్ని జయించేవాడిగా ఉండకూడదు. అలా ఉన్నప్పుడు పరలోకంలో దుఃఖము కలుగుతుంది. రక్షింపబడిన విశ్వాసి అయ్యిండి కూడా మరి అపవాదికి చోటిచ్చి అపవాది చేతిలో ఓడిపోతున్నాడు అని పరలోకంలో దుఃఖము కలుగుతుంది. ఎప్పుడైతే అపవాది మీద మనము జయం కలిగి ఉంటామో అప్పుడు మనల్ని బట్టి పరలోకంలో సంతోషం కలుగుతుంది. చూద్దాం, చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అపవాది మరి ఎంతో శోధించిన వాడిగా ఉన్నాడు అపవాది. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నప్పుడు, యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమన్నప్పుడు ఆయన అన్నాడంట, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నదనను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయపు శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందకి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నది అని అంటే వాక్యాన్ని కూడా వాక్యంతో మాట్లాడాడు అపవాది. దేవుని యొక్క వాక్యాన్ని చూపించి మాట్లాడినప్పుడు దేవుడు కూడా అదే వాక్యంతో జవాబు చెప్పాడు. ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరొక చోట వ్రాయబడినదని వానితో చెప్పును. మరలా అపవాది మిగిలి ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపించి, ఒక్కసారి అంటే చూడండి, ఎత్తైన స్థలాన్ని తీసుకెళ్ళి ప్రపంచంలో ఉన్నటువంటి లోక రాజ్యములన్నిటినీ భూలోకంలో అన్నిటిని చూపించి ఒక మాట అన్నాడు. చూడండి, అపవాది ఏమన్నాడంటే, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినడలా వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా. చూసారా, లోకరాజ్యముల మీద అధికారం ఉందన్నమాట సాతానికి. ఇస్తానని చెప్పినప్పుడు అప్పుడు దేవుడు అన్నాడు, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపాలని వ్రాయబడినది. అంతటా అపవాది ఆయనను విడిచి పోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. అపవాది లేదా సాతాను అనేవాడు మరి దేవుణ్ణి కూడా ఎంతో శోధించిన వాడిగా మరి ఉన్నప్పుడు దేవుడు మరి వాక్యం ద్వారానే జవాబు చెప్పి అపవాది మీద మరి జయాన్ని పొందినవాడిగా ఉన్నాడు. మనం కూడా అందుకనే మన దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో మనం ఉంచుకున్నప్పుడు అపవాదికి చోటు కల్పించకుండా ఉంటాం అన్నమాట. కాబట్టి మన ప్రతి వ్యక్తి యొక్క హృదయము దేవుని వాక్యంతో నింపబడినప్పుడు అప్పుడు అపవాదికి చోటు ఉండదన్నమాట. అపవాదికి చోటు ఉందంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యం మన హృదయంలో లేదు అని అర్థం అన్నమాట. కాబట్టి అటువంటి మరి పరలోకంలో మనల్ని బట్టి సంతోషం ఎప్పుడు కలుగుతుందంటే అపవాది మన జీవితంలో ఓడింపబడినప్పుడు. యాత్రా జీవితంలో ప్రతి దినము అనుదినము ప్రతి గడియ కూడా మనము ఎలా ఉండాలంటే మెలకువగా జాగ్రత్తగా ఉండి మరి అపవాదికి లేకపోతే మన 3 విషయాలు. ఒకటి, మన శరీరాన్ని బట్టి శరీర కార్యాలకు మనము దూరంగా ఉండాలి. తర్వాత లోకానికి దూరంగా ఉండాలి. తర్వాత 3వది అపవాదికి మనము దూరంగా ఉండాలి. వీటన్నిటి మీద మనము జయం పొందేవారముగా ఉండాలి. మన శరీరాన్ని బట్టి మన శరీర కార్యాలను బట్టి మన బలహీనంగా ఉన్నప్పుడు ఓడింపబడిపోతాం మనం. అలాగే లోకానుసారంగా మనము లోకస్తులతో వేరై మనం ఉండాలి సపరేట్గా, ప్రత్యేకంగా. ఎందుకంటే ప్రత్యేకింపబడిన వారము కాబట్టి.
అలా కాకుండా లోకస్తులతో కలిసిపోయినప్పుడు కూడా మనము అపవాది కింద మనము మరి అపవాదికి లొంగిపోయినట్టే, అపవాది చేత ఓడింపబడినట్లే అన్నమాట. అలాగే అపవాది మీద కూడా మనము జయం కలిగే వారముగా, అపవాదిని జయించే శక్తి మనకు వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా మాత్రమే వస్తుంది. కాబట్టి మనం ఆత్మీయంగా మనము బలంగా ఉన్నప్పుడు అపవాది మన దగ్గరికి రాడన్నమాట. కాబట్టి ఈ విషయాల్లో మనము జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మనం ఈరోజు మరి లోకాసువార్త 15వ అధ్యాయంలో మనం ఏం చేసామంటే పరలోకంలో సంతోషం ఎప్పుడు కలుగుతున్నది అనేది 3 విషయాలు చూసాము. మరి మనల్ని మనం పరీక్షించుకొని దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే మనము ఆయన యొక్క రాకడికి సంఘముగా, మనం ఆయన భార్య అయినటువంటి సంఘముగా మనం ఎలా ఉండాలంటే నిజమైనటువంటి సిద్ధపాటు, మరి మెలకువ జాగ్రత్త కలిగి, ఆత్మీయ సిద్ధపాటు కలిగి, ఆ బుద్ధిగల కన్యకలు వలె మనము కూడా మెలకువగా ఉన్నప్పుడు పెళ్లి కుమారుడు ఆలస్యం చేసినప్పటికీ కూడా ఆ సిద్ధపాటును బట్టి వాళ్ళు పెళ్లి కుమారుడితో పాటు లోపలికి వెళ్ళగలిగిన వారుగా ఉన్నారు. మనం కూడా అటువంటి ధన్యకరమైనటువంటి మరి జీవితాన్ని కలిగి ఉండాలని ప్రభు చేత మనం హెచ్చరింపబడుతున్నాం. దేవుడి మాటలను దీవించుకుందాం.